హలో నమస్తే, వెల్కమ్ టు శుతన్ స్టాక్స్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, అంటే మనం ప్రీవియస్గా చెప్పిన స్ట్రాటజీస్లో ఎఫ్ఐబి గురించి ఎక్కువ చెప్పాము. దాని గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు సో దాని గురించి ఒకసారి పూర్తిగా మాకు చెప్పండి అని చెప్పేసి అయితే చాలాసార్లు మెసేజ్ చేయడం జరిగింది. దాని గురించి పూర్తిగా మీకు మొత్తం ఈ ఒక్క వీడియో చూస్తే ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి పూర్తి నాలెడ్జ్ మీకు వచ్చేలా ఈ వీడియోలో నేనైతే మొత్తం టోటల్ అన్ని కవర్ చేస్తాను. ఓకేనా? సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి అండ్ మంచిగా హ్యాపీగా మంచిగా కూల్గా కూర్చొని పూర్తిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఓకేనా? ముఖ్యంగా ఎవరికైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓకేనా అండ్ జోన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎవరికైతే గుర్తుపట్టడము డ్రా చేయడం రాదో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. 100% అక్యురసీ తోటి వాళ్ళైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకోవచ్చు హ్యాపీగా, మంచిగా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఎట్లా అంటే ఇంకా ఎలాంటి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడిప్పుడు అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవాళ ఈ ఎఫ్ఐబి నేను ఇన్వెస్ట్మెంట్లో ఎలా యూజ్ చేయవచ్చు, స్వింగ్లో ఎలా యూజ్ చేయవచ్చు అండ్ ఇంట్రాడేలో ఎలా యూజ్ చేయవచ్చు, నేను 3 విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎలాంగ్ విత్ మీకు అనాలిసిస్ వీడియో కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒకటి చేయొచ్చు రేపటికి చెప్తాను. అండ్ దీంట్లో లాస్ట్లో మనకి ఏంటంటే సో మనం ఫ్రీ కోర్స్ అని చెప్పుకున్నాం కదా, సో ఫ్రీ కోర్స్ గురించి నేనైతే సో డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? సో డేట్ అనౌన్స్ చేసాం కదా, సో ఆ డేట్ కూడా చెప్తాను. ఓకేనా? ఎంతమంది ఫ్రీ కోర్స్కి యూట్యూబ్ లైవ్లో ఒక మంచి ప్రోగ్రామ్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం కదా, సో దానికి ఎంతమంది రెడీగా ఉన్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇవాళ మార్కెట్స్ అయితే కాస్త మంచిగా లేవు. ఓకేనా? పక్కా పెట్టండి. మనం ఇప్పుడు ఎఫ్ఐబి రిట్రేస్మెంట్లో మనం అది టెక్నికల్గా యూజ్ చేసి ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా అయితే మనము స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా ఎక్కడైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ కాస్త దాన్ని యూజ్ చేయడం పద్ధతి ప్రకారం యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో నేను ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి లేట్ చేయకుండా సో మీకు దాన్ని అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్, స్వింగ్, ఇంట్రాడే. ఓకేనా? ఒక్కొక్క అంటే ఎగ్జాంపుల్ తీసుకొని మీకైతే యూజ్ అయ్యేలా నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఒకసారి అయితే చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే సో సిల్వర్ అండి. ఓకేనా? సో మంచి భూమి అయింది, సో మంచి టార్గెట్ అయితే ఇచ్చేసింది. సో ఇంకా కొద్దిగా టార్గెట్ ఉంది దీంట్లో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే గోల్డ్ కూడా నేను లెవెల్స్ ఇచ్చాను ఇంతకుముందే. సో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే మంచి హిట్ అయిపోయింది చూడండి. సో ఇంతకుముందే వాట్ నెక్స్ట్ అని చెప్పేసి పెట్టాను. సో ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు సో లెవెల్స్ కూడా ఆల్రెడీ ముందే ఇచ్చాను. సో మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడ మనకు ఇవాళ సో గోల్డ్లో 100+ పాయింట్స్ వచ్చినాయి అండ్ సిల్వర్లో 300 పాయింట్స్ అండ్ క్రూడ్లో ఒక 20 to 30 పాయింట్స్ అయితే మనం గ్రాప్ చేసినాము. ఓకేనా? సో అది మనం పక్కన పెడితే ఓకేనా ఎట్లా తీసుకున్నాం పొజిషన్ ఎఫ్ఐబి తీసుకొని మీకు దీంట్లో ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి కూడా దీంట్లో కూడా చెప్తాను. ఓకేనా? ప్రజెంట్ అయితే మనము సో దాంట్లోకి మనము వెళ్ళిపోదాము. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో నేను అన్ని క్లియర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఎఫ్ఐబి చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఎఫ్ఐబి కోసం మీరు ఇక్కడ ఓకేనా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇటు సైడ్ మీద ఒక ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ టూల్స్ ఉంటాయి కదా, సో దీంట్లోకి వెళ్తే ఎఫ్ఐబి రిట్రేస్మెంట్ అని ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మీరు స్టార్ పెట్టుకుంటే ఓకేనా, స్టార్ పెట్టుకుంటే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్లా మీకు నచ్చినవన్నీ కొంచెం సింపుల్గా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది ఎఫ్ఐబి. సో ఎఫ్ఐబి మనకు మెయిన్గా యూజ్ అవ్వడానికి ఇప్పుడు మనకు ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే సో చూడండి ఫస్ట్ మనము సో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ జోన్స్ గీయడం. రీసెంట్గా మీకు ఒక జోన్ క్రియేట్ చేశాను. జోన్ పై నుంచి వెళ్ళి మీకు పొజిషనల్ ట్రేడ్ వస్తుందని చెప్పేసి చెప్పాను ప్రీవియస్ అనాలిసిస్లో. ఓకేనా? ఒకసారి ఆ వీడియో కావాలంటే చూడండి. ఆ జోన్స్ నేను పర్ఫెక్ట్గా ఎలా గీసాను. సో నేను మాన్యువల్గా గీసుకున్నాను, బట్ అలాంటి జోన్స్ మీరు ఎలా గీయగలగాలి. ఓకేనా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి ఒకసారి. సో జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ ఒక జోన్ మొన్న లాస్ట్ టైం మీరు చూసారో లేదో పొజిషనల్ ట్రేడ్ స్టార్ట్ కాబోతుంది బ్రదర్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఒక జోన్ నేను డ్రా చేసుకున్నాను. ఓకేనా? సో డ్రా చేసుకొని ఈ క్యాండిల్ పైన పొజిషనల్ ట్రేడ్ వస్తుంది. సో టార్గెట్ ఇక్కడ వరకు ఉండొచ్చు అని చెప్పేసి నేను ప్రీవియస్కి అయితే మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? సో దానికంటే మనకి ఇంకా దగ్గరలో ఇంకా కొద్దిగా టార్గెట్ ఉంది, అది అయిపోతుంది తర్వాత వెరీ సూన్. ఓకేనా? బట్ ఇక్కడ జోన్ నేను సో కాస్త అనుభవం ఉంది కాబట్టి డ్రా చేసుకున్నాను. బట్ మాకు ఇలా అనుకున్న వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఓకేనా. సో జాగ్రత్తగా గీయండి, చెప్తాను ఎప్పుడైనా సరే. ఎఫ్ఐబి అనేది ఎలా ఉంటుందంటే లో నుంచి ఇది దేనికోసం అనుకుంటున్నాం మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ జోన్స్ గుర్తించడానికి. ఓకేనా? ఎప్పుడైనా సరే హయ్యర్ నుంచి లో నుంచి హయ్యర్కి లేకుంటే హయ్యర్ నుంచి లోకి గీస్తాం. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు పైనుంచి కిందికి గీసేది ఎందుకు, సెల్లింగ్ ఫైండ్ చేసుకోవడానికి. ఓకేనా? కింద నుంచి పైకి గీసేది ఎందుకు, మనము బయింగ్ ఫైండ్ చేసుకోవడానికి. ఓకేనా? ఇక్కడ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా సో మనం ఒక జోన్స్
దొరకబట్టడానికి. ఓకేనా. సో నేను ఇప్పుడు F5 తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేశాను. ఓకేనా. ఏదైతే పాయింట్ నేను అనుకుంటున్నా ఆ పాయింట్ దగ్గర క్లిక్ చేశాను. ఏదైతే నాకు లో ఉందో చూడండి, ఎగ్జాక్ట్ ఇదే కదా లో, ఆ లోకి నేను డ్రా చేశాను. ఓకేనా. సో ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది, ఇక్కడ నుంచి మాకు ఎలా తెలుస్తుంది అంటే చిన్న లాజిక్ చెప్తాను వినండి. ఒక గోల్డెన్ బార్ లైన్ ఉంటుంది. ఓకేనా. ఒక గోల్డెన్ జోన్ ఉంటుంది. ఓకేనా. ఇది మీరు క్లిక్ చేసుకొని ఎప్పుడైతే ఇక్కడ ఏముంది ఒక్కసారి ఇక్కడ చూడండి 1 లైన్. ఓకేనా. 0.7 లైన్. ఓకేనా. 0.6 లైన్. ఓకేనా. సో 0.5 లైన్, 0.3 లైన్, 0.2, 0.4, 0.0 అని ఉంది. ఓకేనా. ఇవన్నీ మనకు F5 మనకు మెజర్మెంట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 0.6 ఓకే 0.6 నుంచి 0.5 లాస్ట్ టైం కూడా చెప్పాను. ఓకేనా. 0.5కి సో మనం ఇలా మనము 0.5 నుంచి 0.6 నుంచి ఇప్పుడు మనం పైనుంచి కిందికి తీసుకున్నాం కాబట్టి ఇవి ఎట్లున్నాయో ఇప్పుడు పైనుంచి కింద నుంచి పైకి ఇస్తే లెవెల్స్ అన్నీ రివర్స్లో ఉంటాయి. నేను అది కూడా చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు 0.6 నుంచి మనం 0.5కి ఉన్న ఈ లైన్ అయితే మనం డ్రా చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ జోన్స్ కోసం మీరు చూస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ చూడండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇలా తీసుకోవచ్చు అవన్నీ మంచిగా క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇప్పుడు F5 తీసిస్తున్నాను. సో నేను ఎగ్జాక్ట్లీ నేను డ్రా చేసిన లెవెల్స్కి అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయండి. ఓకేనా. ఎగ్జాక్ట్ దానిపైనే మనకు మార్కెట్ ఉంది. సో మనకు పర్ఫెక్ట్గా మనకైతే కాస్త చిన్నగా అటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కొంచెం కిందికి ఎలా ఓకేనా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీకు ఎలా వచ్చింది, మీరు ఎలాంటి గుర్తించకుండా ఓకేనా జస్ట్ పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి జస్ట్ డ్రా చేస్తే దాంట్లో 0.6 0.5 మీరు గుర్తుపడితే కథం మార్కెట్లో దొరికేసింది. ఇప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కదా. సో బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి పైనుంచి కిందికి డ్రా చేసినాం. ఒకవేళ ఇది మనం సెల్లింగ్ కోసం చూసాం అనుకోండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను, ఒక్క నిమిషం తీసేయండి ఇది. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ నేను గీసిన జోన్ మీరు మన F5 తీసుకున్న జోన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఒకటే దగ్గర ప్లేస్ అయినాయి కదా, కొంచెం అటో ఇటో. ఓకేనా. సో అర్థమైందా. సో F5 అనేది పర్ఫెక్ట్గా మీకు జోన్స్ గుర్తించడానికి, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గుర్తించడానికి ఏది నేను ఇప్పుడు ఇంట్రాడేలో కూడా చూపిస్తాను. ఓకేనా. మీరు టెన్షన్ పడద్దు, ఇంట్రాడేలో కూడా పర్ఫెక్ట్గా లెవెల్స్ మీకు చూపిస్తాను. ఓకేనా. దాని తర్వాత మనము స్టార్ట్ అయ్యే సైడ్ పోదాం. ఓకే. ఎప్పుడైతే మనకి ఇక్కడ జోన్స్ వచ్చినాయో మనం ఇక్కడ చూసుకున్నాము డే టైం ఫ్రేమ్ ఇది. ఓకేనా. డే టైం ఫ్రేమ్లో చూసుకున్నాము. మీరు అట్లా 1 అవర్లో గీసుకోవచ్చు, 30లో గీసుకోవచ్చు, 15లో గీసుకోవచ్చు. ఓకేనా. మనకు జోన్స్ బాగా ఎక్కడ దొరుకుతాయి, 1 అవర్ డేలో దొరుకుతాయి కూడా అక్కడ మనం ఇక్కడ గీసుకున్నాం. ఓకేనా. ఇది ఎందుకు పొజిషనల్ ట్రేడ్ కోసం. ఓకేనా. డే టైం ఫ్రేమ్లో మనం పొజిషన్ ట్రేడ్ కోసం మనం బ్యాంక్ నిఫ్టీలో మనం చెక్ చేసుకున్నాము, మనకు దొరికింది పొజిషన్ మనం తీసేసుకున్నాం, టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది పక్కన పెట్టండి. ఒకవేళ ఇప్పుడు ఇది మనం సెల్లింగ్ కోసం చూసుకున్నాం అనుకోండి. ఓకేనా. సెల్లింగ్ కోసం చూస్తే మనం ఏం చేస్తాము, ఇప్పుడు పైనుంచి గీసినాం కిందకి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే సాగర్ మంచిగా చూడు. ఓకేనా. సో అంతమంది ఒకసారి కామెంట్ చేసినావు కదా సాగర్ UPI మంచిగా చూడు, మళ్ళీ కామెంట్ చేయడానికి రెడీగా ఉండు. ఓకే. ఇప్పుడు ఏమైంది లెవెల్స్ సో మొత్తం ఓకేనా మొత్తం రివర్స్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు మనకి ఎక్కడ వస్తుంది జోన్ చూడండి 0.6 to 0.5. ఓకేనా. మనం చెప్పే స్ట్రాటజీస్ చాలా కొత్తగా ఉంటాయి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ఇది తీసేస్తారు. ఓకే. ఇప్పుడు మీకు ఏమైంది, ఈ లెవెల్ అనేది ఏదైతే ఉందో సో ప్రజెంట్ ఒకవేళ కనుక మీకు మళ్ళీ ఇక్కడ రివర్స్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ ఏదైతే ఇప్పటివరకు హై ఇదే అనుకుందాం, ఇంతకంటే హై ఉంటే మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పటివరకు ఉన్న హైతో నేను చెప్తున్నా. ఒకవేళ సేమ్ క్యాండిల్ వచ్చేసి ఓకేనా ఇక్కడ చూడండి ఒక క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసింది అనుకోండి, ఇప్పుడు మీరు సెల్కి మీరు మళ్ళీ పొజిషన్ పెట్టుకొని మళ్ళీ మీరు టార్గెట్స్ పెట్టుకొని మళ్ళీ మీరు ట్రేడ్ చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ప్రతిసారి మీరు ఎప్పుడైనా సరే ఒక లెవెల్ ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నారు మీరు. ఓకేనా. F5 పెట్టుకున్నారు. ఓకేనా. నేను అదే క్లిక్ చేసి చూపిస్తాను, ఇక్కడ యూజ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది, తర్వాత ఇక్కడికి అయింది అనుకోండి. ఓకేనా. అప్పుడు లెవెల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓకేనా. ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందో చెక్ చేసుకొని అక్కడ దాకా డ్రా చేసుకొని అప్పుడు ఈ గోల్డెన్ జోన్ గీర్ చేసుకుంటే మీకు పొజిషన్ ట్రేడ్కి చాలా చక్కగా మీకైతే దొరుకుతాయి, జోన్స్ దొరుకుతాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనం దొరుకుతాయి, అండ్ పొజిషన్ ట్రేడ్స్ కూడా పక్కాగా అంటే మన స్వింగ్ పొజిషన్స్ కూడా మనకు మంచిగా దొరుకుతాయి. ఓకేనా. ఇది మనకు వేరేగా మన డే టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ గోల్డ్ జోన్ అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మర్చిపోవద్దు, ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఇంట్రాడేలో చూపిస్తాను. ఓకేనా. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో మన లెవెల్స్ మనకు నచ్చిందంటే ఇక్కడ మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి, నచ్చిందని చెప్పేసి వెంటనే. ఓకేనా. మనము ఇంట్రాడేలో చేసుకోవాలనుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో చేసుకుంటాం. సరే ఇంట్రాడేలో చేసుకుంటాను, మార్కెట్ నడుస్తుంది, ఇప్పుడు నాకు ఎలా తెలవాలని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కదా. సో దానికోసం నేను చిన్నగా ప్లాన్ చెప్తాను. ఓకేనా. సో మార్కెట్స్ అయితే అంతగా ఏం బాగాలేవు ఇవాళ, సేమ్
ఓకే, నిన్న ఎలా పడిపోయిందో మళ్ళీ కాస్త పెరిగి సేమ్ అదే పొజిషన్లో అయితే మనకు మార్కెట్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 మార్కెట్లు పక్క పెట్టండి. ఓకేనా. మనకు ప్రీవియస్గా మార్కెట్ చూసుకుందాం. ఈ మార్కెట్లో కూడా నేను చూపిస్తాను. ఓకేనా. ఎందుకంటే మనకు కన్సల్టేషన్ ఉన్నాయి కాబట్టి లెవెల్స్ ఏం లేవు కాబట్టి నేను ఈ మార్కెట్లో చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ప్రీవియస్ మార్కెట్ ఏ రోజుకైతే మీరు ప్లాన్ చేసుకుంటున్నారో రేపటి కోసం మీరు ప్లాన్ చేసుకుంటే ఇవాళ మార్కెట్ అయిపోయిన మార్కెట్లో ఓపెన్ చేసి, ఓకేనా. ఈ 2 మనం జరగలేదు అనుకున్నాం, ఈ మార్కెట్ మనం జరిగింది ఇవాళ అయిపోయింది అనుకున్నాం. ఓకేనా. దీంట్లో కూడా ఈ రెండింటిలో కూడా నేను ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను. ఓకేనా. ఈ మార్కెట్ మనకు అయిపోయింది. ఇంట్రాడే కోసం మనం ప్లాన్ చేసుకుంటున్నాం, ఇంట్రాడే కోసం. ఓకేనా. ఇప్పుడు నేను ఈ రేపటి మార్కెట్ కోసం నేను డ్రా చేసుకుంటున్నాను. ఓకే. సో ఎగ్జాక్ట్లీ నేను ఆ లెవెల్కి అయితే పెట్టుకున్నాను. ఓకేనా. ఈ లెవెల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ లెవెల్ దగ్గర ఒక్క లైన్. ఓకే. ఈ లెవెల్ దగ్గర ఒక్క లైన్. ఓకే. నెక్స్ట్ మన గోల్డెన్ జోన్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఓకే. 0.5 నుంచి 0.6కి నేను బయింగ్ సైడే ఉన్నాను, అంటే రేపటి మార్కెట్ కోసం చూసుకుంటాను కాబట్టి కింద నుంచి పైకి పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు పెట్టేసుకున్నాను. రైట్. ఎగ్జాక్ట్లీ చూడండి. సో ఇక్కడ ఇంకా ఈ మార్కెట్ జరగలేదు, మనకు అవసరం లేదు. ఓకే. రేపటి మార్కెట్ కోసం నేను పెట్టుకున్నాను. ఈ లెవెల్కి మనకు మార్కెట్ సపోర్ట్ ఇచ్చింది. ఓకేనా. కిందికి మనకి రాలేదు కాబట్టి అది సంబంధం లేదు. ఓకేనా. ఎగ్జాక్ట్లీ మన ఏదైతే గోల్డ్ జోన్ ఉందో, ఓకేనా, గోల్డ్ జోన్ ఉందో ఎగ్జాక్ట్లీ 0.5 to 0.6కి ఉందో ఆ లైన్స్ దగ్గర రాగానే మార్కెట్ చూడండి ఎంత అక్యూరేట్గా. నిన్న ఇది మనకు ఒక పెద్ద క్యాండిల్, మరి బట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూడు ఒక పెద్ద క్యాండిల్ ఎక్కడ వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఈ జోన్లో ఉన్నప్పుడే వచ్చింది. మీ ట్రేడింగ్కి ఇది కాస్త ఇంకా పదును పెడుతుంది. ఓకేనా. దీన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేస్తాను నేను. ఓకేనా. తీసేయకుండా కూడా పర్లేదు. చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ అంతా అదే పని చేస్తుంది ఈ జోన్ దగ్గర. చూడండి ఇవాళ నిన్న పని చేసింది, ఇవాళ కూడా పని చేసింది. సరే ఇప్పుడు మళ్ళీ తీసి పక్క పెడదాం. ఓకే. పక్క పెట్టి ఈ మార్కెట్కి మళ్ళీ డ్రా చేద్దాం, ఇది తీసేద్దాం. ఓకే. తీసేద్దాం. ఓకేనా. మీకు ఖచ్చితంగా మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు నేర్పించడమే నా ఉద్దేశం అండి. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ నేను డ్రా చేసిన తర్వాత హైకి మళ్ళీ పైన ఉన్న 0 లైన్కు డ్రా చేసుకున్నాను, కింద ఉన్న ఈ లైన్కు డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ 0.6ను 0.5ని డ్రా చేస్తున్నాను. చూడండి 0.6 ఇక్కడ ఉంది. ఓకే. కాస్త అటు ఇటు. ఓకే, నో ప్రాబ్లం. సో చూడండి. సో ఎగ్జాక్ట్లీ సో నిన్న మనం తీసుకున్నాం ఈ మార్కెట్, ఇప్పుడు మనకు తెలియదు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి, బట్ ఇదే జోన్ దగ్గర మార్కెట్ చూడండి పక్కాగా ఈ లెవెల్కు మనకు రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా చూడండి. ఓకేనా. ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా చెక్ చేయండి ఒకసారి మీరే. ఓకేనా. చాలా చక్కగా పనిచేస్తుంది, మీరు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంట్రీస్ దొరుకుతాయి, ఇక్కడ నుంచి మనకు రివర్స్ దొరుకుతాయి, ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఓకేనా. సో కాస్త ఇంకెక్కువ కావాలనుకుంటుకో 30 మినిట్స్ మార్చుకోండి. 30 మినిట్స్ మార్చుకుంటే ఇంకాస్త లోస్ ఎక్కువ దొరుకుతాయి, ఇంకా మార్చుకోవచ్చు, అప్పుడు ఇంకాస్త మార్చుకోవచ్చు. ఇలా మీకు ఎంత పెట్టుకుంటే అంత మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి అన్నీ తీసేస్తాను నేను. ఒకసారి తీసేసి 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. సో 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకొని అదే నెక్స్ట్ పొజిషన్ రేట్ గుర్తుపట్టాలంటే ఇలా. ఇప్పుడు నాకు ఇక్కడ లో ఎలా ఉంది, ఇక్కడ ఉంది. సరే నాకు సెల్లింగ్ కావాలి. మళ్ళీ నేను ఇప్పుడు ఎట్లా అంటే సరే మీరు ఏం లేదు, డిఫరెంట్ జోన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. మార్క్ చేసుకోవాలి, రాసుకోవాలి, చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఊరికి రావు కదా. సో దానికోసం నేను చాలా ఇప్పుడు హైకి ఒక లైన్ ఇస్తున్నాను. ఇంకా చాలా ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉన్నాయి. నేను ఇంకా మీకు 0.6 0.5 మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. వెయిట్ చేయండి. ఓకే. ఇప్పుడు 0.5 దాకా నేను డ్రా చేశాను. ఓకే. ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. సో ఈ లెవెల్ ఏదైతే నాకు లెవెల్ ఉందో, సో ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు మనకు మార్కెట్ ఎక్కడ జరిగి మనం గుర్తుపట్టు మనకు అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి డ్రా చేయండి. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ అయితే మనం ఎక్కడ నుంచి డ్రా చేసుకుంటున్నాం, ప్రీవియస్గా ఇప్పుడు జరిగిన మార్కెట్ చూసుకున్నామో బ్యాక్గ్రౌండ్ మార్కెట్ కూడా ఈ లెవెల్కి రెస్పెక్ట్ ఇస్తున్నాయి. ఓకేనా. సో ఒకసారి డేలో పెడతాను చూడండి. ఇంతకుముందు మనం తీసుకున్న లెవెల్కి పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ ఇచ్చిందా. ఓకేనా. సో మంచిగా అనిపిస్తుందా మీకు ఇది. చూడండి ఒకసారి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు లెవెల్స్ డేలో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కరెక్ట్ మనకు యూజ్ అవుతున్నాయా. కాబట్టి ఇది చాలా అక్యురేట్గా మీకు పనిచేస్తుంది. ఓకేనా. అలా అని మీరు దీని మీద ఆధారపడద్దు, కాస్త మాన్యువల్గా కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా. జోన్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపట్టడము. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనం తీసుకున్నాము, మనకు తెలుస్తుంది దీని ద్వారా. అండ్ మనకు ఏదైతే తెలుస్తుంది మనకి మళ్ళీ జోన్స్ కూడా తెలుస్తున్నాయి ఇంట్రాడేలో అండ్ డే టైం ఫ్రేమ్లో పొజిషన్స్ కూడా తెలుస్తున్నాయి కదా. సో చాలా యూజ్ అయినాయి కదా. సో ఈ విధంగా మీరు FIBని చాలా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్వింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా, ఇది యూజ్ చేసి స్వింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకోవచ్చు, ఎంట్రీస్ ఎలా ఎగ్జిట్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే
చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఒక పొజిషన్ ట్రేడ్ మనం చూసినాం కదా మనము ఏది బ్యాంక్ నిఫ్టీలో, అలాగే విధంగా ఒక స్వింగ్ పొజిషన్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక స్టాక్ నువ్వు యూజ్ చేసుకొని ఎలా తీసుకోవచ్చు. ఓకేనా, నేను మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకేనా, సో ఇక్కడ నేను వచ్చేసి ఏదైనా ఒక స్టాక్, ఓకేనా, మీ ఇష్టం, డిక్సార్, శ్రీ సిమెంట్, అల్ట్రా ఉన్నాయి కదా, ఇక్కడ నేను మారుతి తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే మారుతి చాలా పడింది కదా ఈ మధ్యలో, సో దాంట్లో ఒకసారి నేను తీసుకుంటాను. ఓకే, డే టైం ఫ్రేమ్ తీసుకుంటాను. సో ఇప్పుడు అలా నేను ఎంతమంది డ్రా చేశాను, తీసేస్తుంది, అన్నీ తీసేస్తున్నా ఒకసారి. సో మార్కెట్లో చూసుకుంటే చాలా బాగా మనకైతే మార్కెట్ డ్రాప్ అయింది. ఎందుకు చూపిస్తున్నానంటే కమింగ్ డేస్లో మీరు దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ స్టాక్ని మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చూడండి ఒకసారి, లో నుండి ఒక్క నిమిషము FIB తీసుకుంటున్నా, జాగ్రత్తగా చూడండి. ఇన్వెస్ట్మెంట్ అండ్ మీకు స్వింగ్ ట్రేడ్కి 100% పనిచేస్తుంది. మీరు గన్ షాట్గా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక్కసారి, ఓకే, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే హయ్యర్స్ మనం డ్రా చేసుకుంటాం. ఓకేనా, చాలా సింపుల్. సో బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది, మర్చిపోకండి. తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేసుకుంటాము, కంపల్సరీ మనము గోల్డ్ చూసుకుంటాము. ఎక్కడ ఉంది గోల్డ్, 0.6 నుంచి 0.5కి. ఓకేనా, సరే ఇప్పుడు దీంట్లో డ్రా చేసుకున్నాము, పక్కన పెడితే. ఓకేనా, ఇంకొక లైన్ మనం యూజ్ చేయాలి, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ కోసము అండ్ స్వింగ్ కోసము మీరు హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర ఖచ్చితంగా ఈ లెవెల్ని డ్రా చేసుకోవాలి. 0.3 ఉందా, సో 0.3ను 0.2 మనం డ్రా చేసుకోవాలి. 2 అవసరం లేదు, 0.3 అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక తీసేయండి. ఓకేనా, సో 0.3 ఇవన్నీ మనకైతే వచ్చేసినాయి. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్లో మనకు ఇవన్నీ మనం డ్రా చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎంట్రీస్ కోసం ఎట్లా చెక్ చేయాలంటే ఒక్క నిమిషం చెప్తాను, మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సారీ తీసుకుని, సో మనం ఇప్పుడు ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఫస్ట్ మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను. ఇక్కడ నుంచి మనం మార్కెట్లో చూసుకుంటే ఈ లైన్ చూసుకుంటే, సో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నవి, దగ్గర ఒక 3000 పాయింట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇంత పెద్ద మార్కెట్ మనం గ్రాప్ చేయాలి. ఓకేనా, కంపల్సరీ మార్కెట్లో రివర్స్ ఉంటుంది కాబట్టి ఆ రివర్స్ ఎట్లా దొరకబట్టాలి. ఓకేనా, మనము ఇప్పుడు స్టార్ట్ అయ్యి చెప్తున్నాను. మారుతిలో మీకు ఇన్వెస్ట్మెంట్ అండ్ స్వింగ్కి చాలా జాగ్రత్తగా వినండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి కూడా నేను ఒక స్ట్రాటజీ ఇంట్రాడేలో చెప్తాను, మంచిగా మీకు యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక్క నిమిషము ఈ 0. ఇది ఫస్ట్ లైన్ ఉందో 0.2 లైన్, ఇక్కడ కనుక ఈ లోపల మార్కెట్ కనుక మనకు చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఉంటే చూడండి, సో మార్కెట్ ఈ లోపలని దాటడం లేదు, ఈ లెవెల్కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే ఈ మార్కెట్ను దాటి ఓకేనా ఈ లోపలికి వచ్చి మార్కెట్ క్లోజ్ అవుతుందో, ఎప్పుడైతే 0.2 పైన 0.3 ఉంది కదా, ఈ లోపల వచ్చి మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో అప్పుడు, అంటే ఒక పెద్ద క్యాండిల్ వచ్చి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఓకేనా, దానికి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి మీకు ఒక మీకు ఇచ్చినట్టే, ఒక సింబల్ ఇచ్చినట్టే. ఓకేనా, ఎలా అంటే ఇక చూడండి, ఎప్పుడైతే ఈ లైన్ 0.2 లైన్ ఉందో దాన్ని ఇలా బ్రేక్ చేసి 3 వరకు వచ్చినా, లేకుంటే డే టైం ఫ్రేమ్లో ఓకేనా సగంకి వచ్చినా, ఇక్కడ సగంలో ఉన్నా, లేకుంటే మొత్తం బ్రేక్ చేసినా, ఓకేనా సగంలో ఉన్నా మొత్తం బ్రేక్ చేసినా, ఈ లైన్ కనుక 0.2 పైన క్లోజ్ అయిందంటే సో యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా, ముఖ్యంగా మనం 3 అని ఎందుకు చెప్పానంటే నేను, సో కొంచెం 3 దాటితే ఇంకా 100% ఛాన్స్, అంటే పక్కా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టే. బట్ కాదంటే 3లోకి వచ్చిందంటే, అంటే ఇదే లైను ఓకేనా, ఇదే లైను 3లోకి వచ్చిందంటే ఓకేనా, డేలో నుంచి ఒక్క డే లైనే 2.3లోకి మొత్తం వచ్చి క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి క్రూషియల్ లెవెల్ ఏది ఇన్వెస్ట్మెంట్కి 0.3 ఇక్కడ చూడండి, 0.3 0.2 ఓకేనా, 0.3 అండ్ 0.2. సో ఓకేనా, ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆపర్చునిటీ దీంట్లో మీకు వచ్చినట్టే. సరేనా, ఇప్పుడు దీన్ని పక్కా పెడదాం. ఓకే, దీన్ని పక్క పెట్టి ఇంకేదైనా స్టాక్ చూద్దాం. ఓకేనా, ఏదైనా ఒక స్టాక్ మీ ఇష్టం, లైక్ టాటా ఎలక్సీ చూద్దాం. ఓకే, ఇది కూడా చాలా డ్రాప్ అయింది కదా టాటా ఎలక్సీ. ఇక్కడ మీకు దగ్గర ఉన్న మంచి స్టాక్స్ ఇది ఒకసారి డిలీట్ చేస్తాను, నా లెవెల్స్.
చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారా, ప్రీవియస్గా చెప్పాను ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 8,000 ఉండొచ్చు అని చెప్పాను. బట్ ఈ మార్కెట్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఎంతమంది చూస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది ఒక మనకు లెవెల్. ఓకేనా, ఇక్కడ నుంచి మార్కెట్ మనకు డ్రాప్ అయింది. ఇది ఓకేనా. సో మార్కెట్ డే టైం ఫ్రేమ్లో చూడండి ఎన్ని రోజులు దీంట్లో ఉంది. సో 0.2 కింద ఎప్పుడైతే 0.2 దగ్గర ఒక సూపర్ క్యాండిల్ తోటి మనకు డే టైం ఫ్రేమ్లో బ్రేక్ అయిందో వెంటనే చూడండి మార్కెట్ ఎన్ని పాయింట్స్ పోయిందో. ఇప్పుడు తీసేసి చూపిస్తాం మీకు. ఓకేనా, ఖచ్చితంగా మీకు మజా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. దీనిపైన మన ఎంట్రీ కదా. సో 0.2 బ్రేక్ చేసింది కాబట్టి సూపర్ క్యాండిల్ తోటి ఒకసారి తీసేస్తా, చూపిస్తా. ఒక్కసారి చూడండి, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ 300 పాయింట్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, 300 పాయింట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మనకు వచ్చింది. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ఎంత చక్కగా మనం బాగా చేసుకోవచ్చు, చాలా యూజ్ అవుతుంది మనకు. కంపల్సరీ జాగ్రత్తగా మళ్ళీ చూడండి. ఓకేనా, అర్థం కాకుండా మళ్ళీ అడగండి కామెంట్స్లో, నేను చెప్తాను. ఓకేనా, ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. కొంచెం లెంతీ వచ్చినా కూడా లెంతీ వీడియోస్ మాత్రం చాలా మీకు యూజ్ అవుతాయి, ఖచ్చితంగా చూడండి. ఓకేనా, ఎప్పుడైతే 0.2ని ఓకేనా ఎప్పుడైతే ఈ 0.2ని బ్రేక్ చేసి క్లోజ్ అయిందో ఇక్కడ హైలో. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నేను జోన్ కూడా గీస్తాను, ఒక్క నిమిషం ఉండండి. 0.6 నుంచి 0.8. ఓకేనా, సారీ సరే, ఇప్పుడు జరగబోయేది మనం ముందే అనుకుంటున్నాం. అలాంటి ఒక జరిగింది కూడా నేను చూపిస్తాను. ఓకేనా, చూడండి. సో చూడండి ఎంత చక్కగా మనకైతే సో జోన్ దగ్గరికి వస్తుంది. జోన్ దగ్గరికి వచ్చినాక నేను మళ్ళీ స్వింగ్ పొజిషన్ గురించి కూడా చెప్తాను, బట్ వెయిట్ చేయండి. ఓకేనా, సో మనకైతే జోన్ దగ్గరికి అయితే మనకు మార్కెట్స్ అయితే వస్తున్నాయి. అంటే మనకు మార్కెట్ కమింగ్ టార్గెట్స్ ఎక్కడికి కంపల్సరీ ఇడికి వస్తుంది మళ్ళీ మార్కెట్. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. మళ్ళీ ఇక్కడే విని ఇక్కడ మర్చిపోకండి. ఓకేనా, మీకు మంచిగా ఎంట్రీ వచ్చింది, సో తీసుకున్నారు. ఆల్రెడీ నేను కూడా చెప్పాను కూడా టాటా ఎలక్స్ రీసెంట్గా, ఒకసారి మీకు గుర్తుందో లేదో, ఇది రావగానే చెప్పాను, మీరు చూసారో లేదో తెలియదు. ఓకేనా, సో మనకు మార్కెట్లో అయితే మంచి భూమి అయితే మనకు రాబోయే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్కి మనకి ఇప్పుడు ఏంది గుర్తుంది కదా, 0.2ని ఒక సూపర్ క్యాండిల్ బ్రేక్ చేయగానే మనం తీసుకుంటాము. 0.3 వరకు వచ్చి మనకి అంత ఫినిష్ అయ్యే వరకు మనం తీసుకుంటాం. బట్ టార్గెట్ ఎక్కడ వరకు అంటే ఖచ్చితంగా మీ టార్గెట్ ఈ లైన్ వరకు అయినా పెట్టుకోవచ్చు, లేదనే ఏదైతే జోన్ మనకు 0.65 ఉంది కదా అక్కడ వరకు అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు టార్గెట్ అనేది మనం ట్రైల్ చేసుకుంటూ అయినా పోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, దీంట్లోనే మళ్ళీ నేను చూపిస్తాను చూడండి ప్రీవియస్గా మార్కెట్లో కూడా. ఇది ఇక్కడ ఒక మనకు లో ఉంది అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక లో ఉంది, ఇది అనుకుందామా. సో ఇదే అనుకుందాం, పట్టుకోండి, మీ ఇష్టం, ఎక్కడైనా డ్రా చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా, బట్ లో ఖచ్చితంగా అదొక లో అయి ఉండాలి, ఒక హై అయి ఉండాలి. సో ఇక్కడ మనకు చాలా లెంతీగా ఉంది మార్కెట్. సో ఇదంతా మనకు ఇక్కడ నుంచి సో సేమ్ డే మనకు పోయింది కాబట్టి సో దీన్ని కాస్త మనము మార్చుకుందాం, ఇక్కడికి మార్చుకుందాం. ఓకే, క్లోజింగ్కి మార్చుకుందాం, ఎందుకంటే మన మధ్య గ్యాప్ వస్తుంది. ఓకేనా, సో అడ్జస్ట్మెంట్ మన ఇష్టం, లేదు మనం పర్ఫెక్ట్గా ఎట్లుందో అట్లనే గీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో 0.3 ఇక్కడ మనకు కరెక్ట్గా అర్థం కాదు, మీరు చెప్పడానికి అర్థం కాదు ఇక్కడ. సో పోనివ్వండి. సో మార్కెట్లో అయితే మనకు రివర్స్ అయితే వచ్చినాయి. ఓకేనా, రివర్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్లీ 0.2 దగ్గర ఏదైతే ఉందో అయితే యాక్చువల్గా ఇక్కడికి డ్రా చేయాలి. ఓకేనా, సో ఏదైతే 0.2 ఉందో మార్కెట్లో మనకు ఆడికి అనుకుందాం. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్ చూడండి సో మనకు లో వచ్చినాయి, ఎప్పుడైతే ఒక సూపర్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ అదే ముచ్చట, ఇక్కడ అదే ముచ్చట, 2 సార్లు చూడండి. ఓకేనా, 2 సార్లు మీకు ధూమ్ ధామ్ ప్రాఫిట్స్ ఇచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఒక్కసారి, ఎందుకంటే టేల్ బాగా పెద్దగా ఉంది కదా, సో మనకు చాలా గ్యాప్ వస్తుందని చెప్పేసి నేను దీనికి కనెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది బ్రదర్స్. ఓకేనా, మీకు మంచి స్ట్రాటజీ ఇది. ఎప్పుడైతే 0.2 దగ్గర ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా, ఏది 0.6 పైన పోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి లాస్ట్ టైము ఇక్కడ ఒక సూపర్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే కమింగ్ అప్లో ఇక్కడ చూడండి ఎంత పెద్ద, నేను తీసేస్తాను ఇదంతా, ఇవన్నీ తీసేస్తా, మీకు మంచిగా కనబడుతుంది. చూడండి ఎంత పెద్ద ప్రాఫిట్ ఇచ్చిందో. ఈ క్యాండిల్ మీకు బ్రేక్ చేయగానే 0.2 పైన బ్రేక్ చేయగానే ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేయగానే సో చూడండి ఎంత ప్రాఫిట్ ఇచ్చింది మీకు. ఓకేనా, సూపర్ కదా. సో నేను మళ్ళీ మారుతులోకి వెళ్తాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీకు ఏం చెప్తానంటే స్వింగ్ పొజిషన్ ఎట్లా తీసుకోవచ్చు అని చెప్తాను. ఓకేనా, స్వింగ్ పొజిషన్ ఎట్లా తీసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు అయిపోయింది కదా డౌట్. సో మళ్ళీ ఇదంతా నేను క్లియర్ చేస్తున్నా, ఒకసారి చూడండి. సో క్లియర్ చేస్తున్నా.
మొత్తం అంతా తీసేస్తున్నా మళ్ళీ మారుతూ పెడుతున్నా. కమింగ్ అప్ డేస్లో రాబోయే మార్కెట్కే చెప్తున్నా, అయిపోయింది చెప్పట్లేదు. మీకు ఎవరు చాలామంది అంటారు కదా అయిపోయింది చెప్పడం కాదు జరగబోయేది చెప్పని చెప్పేసి మీకు జరగబోయేదే ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ చూపించాను, ఇంకోటి మీకు జరగబోయేదే చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనుక ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కింది లైన్లతో మీకు పని లేదు. ఇప్పుడు ఓన్లీ గోల్డ్ లైన్ తోటే మీకు పని. ఓకేనా. స్వింగ్ వాళ్ళకి గోల్డ్ లైన్ తోటి మాత్రమే పని. ఇప్పుడు ఇది మీరు డ్రా చేసుకోవాలి. ఓకే. డ్రా చేసుకున్నాక తీసేయండి, మొత్తం తీసేయండి. ఇక్కడ ఒక హై మాత్రము బైక్ మనకు కావాల్సిందే కదా, హైకి మాత్రం లైన్ తీసుకోండి. టార్గెట్ అదే మనది. ఎప్పుడైతే ఓకేనా ఎప్పుడైతే మార్కెట్స్ ఈ జోన్ని ఓకేనా ఒక సూపర్ క్యాండిల్ తోటి బ్రేక్ చేస్తాయో ఓకేనా అప్పుడు ఇంత లెవెల్లో కాదండి, ఇక్కడ ఓకేనా. సో సరే మళ్ళీ డ్రా చేస్తా. సో ఓకేనా ఒక సూపర్ క్యాండిల్ తోటి బ్రేక్ చేస్తాయో మీ ఎంట్రీ వచ్చినట్టే. ఓకేనా. దీనిపైన మనకు కన్సల్టేషన్ అవుతూ ఎంట్రీ వచ్చిందంటే ఇక్కడ కనుక మనకు ఎంట్రీస్ అనేది మీరు చూసుకోవచ్చింది. దీనిపైన ఎంట్రీ తీసుకోవాలి కంపల్సరీ. ఓకేనా. అది ఎంట్రీ ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకేనా. 12,400 పైన మీ ఎంట్రీ. నేను ఇక్కడ లైన్ కూడా డ్రా చేస్తాను. ఓకేనా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో నేను లైన్ కూడా డ్రా చేస్తున్నా. ఈ లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఓకేనా. దీనిపైన మనకు ఎంట్రీ వచ్చిన తర్వాత మన టార్గెట్ ఇప్పుడు కంపల్సరీ 13,530. అంటే ఏందన్నట్టు మీరు ఒక హై నుంచి ఒక లోకి మీరు డ్రా చేసిన తర్వాత ఎక్కడైతే గోల్డ్ జోన్ వస్తుందో దానిపైన మనకు స్వింగ్ ట్రేడ్కి ఛాన్స్ ఉన్నదన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో స్వింగ్ ట్రేడ్కి ఛాన్స్ బై చేస్తారు, టార్గెట్ కొట్టేస్తారు, హ్యాపీగా మీరు మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనా. ఇది మనకు స్వింగ్ ట్రేడ్కి ఉన్న పొజిషన్. ఇక్కడ ఎంట్రీకి మాత్రము ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడే ఉంది కింద 0.2 కాడ, కానీ ఇక్కడ మాత్రము 0.6 బ్రేక్ అవ్వగానే మీరు పొజిషన్ తీసుకుంటారు, హ్యాపీగా టార్గెట్ని అయితే హోల్డ్ చేస్తారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇన్వెస్ట్మెంట్కి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి, అండ్ జోన్స్కి అండ్ స్వింగ్కి మొత్తం మనకు అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు ఇంకొక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకొక స్ట్రాటజీ నేను చెప్తాను. సో ఇప్పటివరకు మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి మీరు చెప్పండి. ఓకేనా. మీకు మజా వచ్చిందని అది కూడా చెప్పండి. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి నేను చెప్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడేలో ఎట్లా యూజ్ ఇంట్రాడే అంటే కాస్త 1 or 2 days 3 daysకి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాను వినండి. 50 minutes టైం ఫ్రేమ్లో చూడండి. ఏదైతే ప్రీవియస్గా ఒక 1, 2, 3 ఇంకొక మార్కెట్ 4 మార్కెట్స్కో మనము దీని అయితే ఈ స్టార్ట్ అయ్యి మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఒక 4 మార్కెట్స్ మనం చూసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఎన్ని తీసుకుంటానో 4 మార్కెట్స్ రాసుకోండి. 1, 2, 3 ఇంకొకటి 4 మార్కెట్. ఓకేనా. ఈ 4 మార్కెట్స్ తీసుకుంటున్నా. ఓకేనా. కమింగ్ అప్ దానికోసం. ఓకేనా. ఇప్పుడు దీనికోసం కాదు, కమింగ్ అప్ కోసం 4 మార్కెట్స్ తీసుకుంటున్నా. స్టార్ట్ అయ్యి మంచి యూజ్ అవుతుంది సార్ వినండి. తీసుకొని ఇక్కడ అన్నిటికంటే హైలో ఏది ఉందో దాన్ని డ్రా చేసుకుంటా. ఓకే. కొంచెం లెవెల్స్ మనం ఇప్పుడు తీసుకోవాలి. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ 0.5, 0.6 మనం డ్రా చేసుకుంటాం. సేమ్ 0.5, 0.6 డ్రా చేసుకుంటాం. ఓకే. తీసుకున్న తర్వాత దీన్ని డిలీట్ చేస్తాను నేను. ఇది తీసేస్తున్నా. ఇప్పుడు 0.5 ఇప్పుడు మీకు మంచి క్లారిటీగా కనబడుతుంది. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను చూడండి. సో దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ లెవెల్స్ ఏవైతే మనకు ఇప్పుడు అక్కడ డ్రా చేయబడినాయో ఒకసారి మీరు చూసుకోండి. సో 0.5, 0.6 ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి జోన్ ఫామ్ అయిందని మనకు అర్థమైపోయిందో సో మనం అయితే 4 మార్కెట్స్కి మనం డ్రా చేసుకున్నాం కదా, ఒకసారి దీన్ని తీసేస్తాం చూడండి. ఓకేనా. ఇప్పుడు నాకు హై ఏది ఇక్కడ ఇది. ఓకేనా. నా లో ఏది ఇక్కడ ఇది. ఓకేనా. సో దీంట్లో ఈ లెవెల్ కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేస్తా చూడండి. దీంట్లో ఎప్పుడైతే మార్కెట్ ఓకేనా ఈ 2 మార్కెట్లు కాస్త మనకు ఈ స్ట్రాటజీ కోసం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు, కానీ బట్ స్ట్రాటజీ మాత్రం మీకు పర్ఫెక్ట్గా పక్కగా మంచిగా 50 minutes టైం ఫ్రేమ్లో. ఓకేనా. ఎప్పుడైతే ఈ మార్కెట్ దగ్గర ఒకటే క్యాండిల్ ఓకేనా సింగిల్ క్యాండిల్ ఏదైతే కంపల్సరీ సింగిల్ క్యాండిలే ఉండాలి. ఓకేనా. సింగిల్ క్యాండిల్ ఈ లెవెల్ని కిందికి బ్రేక్ చేసిన ఓకేనా ఈ లెవెలే సింగిల్ క్యాండిల్లో
పైకి బ్రేక్ చేసిన మొత్తం ఒకటే క్యాండిల్ కవర్ చేయాలి మొత్తం, ఓకేనా. కవర్ చేస్తే ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి ఒక 150 to 200 పాయింట్స్ అయితే మూవ్మెంట్ అయితే మీకు ఈ మార్కెట్లో దొరుకుతుంది. సింగిల్ క్యాండిల్ బ్రేక్ చేయాలి, ఓకేనా. కళ్ళు మూసుకొని 100 to 200 పాయింట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తా ఒకసారి చూడండి, ఓకే. ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ చేసినాం అనుకున్నాం, ఓకేనా. ఇది ప్రీవియస్గా ఇంకా జరగబోతున్నది చెప్తున్నాం మీకు, ఓకేనా. బట్ ఇక్కడ బ్రేక్ చేసిన క్యాండిల్ ఏవి, ఈ జోన్ ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ జోన్ సేమ్ ఒక క్యాండిల్ సేమ్ డే ఇలానే బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే చాలా రోజులు మార్కెట్ అబ్జర్వ్ చేయడం వల్ల తెలిసిన ముచ్చటేది, ఓకేనా. బ్రేక్ చేసిన తర్వాత ఒకటే క్యాండిల్ బ్రేక్ చేస్తే సో 300 పాయింట్స్ వచ్చినాయి, ఓకేనా. పక్కా పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఓకేనా. సింగిల్ క్యాండిల్ అయి ఉండాలి కంపల్సరీ, ఓకేనా. ఒకటే క్యాండిల్ బ్రేక్ చేసిందే ఉండాలి, కింద క్లోజ్ అవ్వాలి కంపల్సరీ. ఇది కూడా ఒక దీనిలో 200 పాయింట్స్ వచ్చినాయి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అంటే ఇది జరగలేదు, ఇలా జరిగితే మీకు వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను, ఓకేనా. మనం ప్రీవియస్కి ఇక్కడ డ్రా చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 1 2 3 4 ఇక్కడ లేదు, ఇక్కడ చెప్పుకోవడానికి లేదు మనకు. ఒకసారి ఇక్కడ నేను డ్రా చేసి చూస్తాను, ఒకసారి చూడండి. నేను చాలాసార్లు టెస్ట్ చేశాను, ఇది మీకు నాకు చాలాసార్లు యూజ్ అవుతుంది, ఓకేనా. సరే నేను ఇప్పుడు ఇక్కడ తీసేస్తున్నాను. మీరు ఖచ్చితంగా 4 పెట్టుకోండి, 3 కూడా పనిచేస్తుంది కానీ 4 పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే ఈ లెవెల్లో మనకు బ్రేక్ అయిందో చూడండి, ఓకేనా. ఎప్పుడైతే ఈ లెవెల్లో మనకు ఈ 3 మార్కెట్లో నేను డ్రా చేసుకున్నాను, ఎప్పుడైతే ఏదైతే బ్రేక్ చేసి క్లోజ్ చేసిందో సో నెక్స్ట్ మార్కెట్ చూడండి, ఓకేనా. నెక్స్ట్ మార్కెట్ చూడండి, కంపల్సరీ బూమ్ అవుతుంది, ప్రతిసారి బూమ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మనకు టార్గెట్ అనుకుందాం, ఓకే. చూడండి టార్గెట్ దాకా కొట్టేసింది ఖచ్చితంగా, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే 1 2 3 4 మార్కెట్లు, ఓకేనా. సో ఈ 4 మార్కెట్లకు డ్రా చేసుకోండి, ఓకే. సో 4 మార్కెట్లు అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ హై ఉంది, లో ఉంది. మనం ఇప్పుడు బయింగ్ సైడ్ ఆలోచిస్తున్నాం కాబట్టి పైకి పెట్టాలి, బట్ ఇక్కడ మనకు బై తీసుకుని చాలా దూరం అయిపోతుంది కాబట్టి మనం 3 మార్కెట్ తీసుకున్నాం, ఓకేనా. అది మీ ఆపర్చునిటీని బట్టి, ఓకేనా. కంపల్సరీ 3 కంటే తక్కువ ఉండదు, ఓకేనా. 3 or 4 కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఫస్ట్ క్యాండిల్, సో నెక్స్ట్ మార్కెట్ బూమ్ కాబోతుంది, బూమ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, బ్రేక్ చేసిన తర్వాత బూమ్ అవుతుంది, ఓకేనా. బ్రేక్ చేసి క్లోజ్ అయితే ఖచ్చితంగా బూమ్ అవుతుంది. ఇట్లా ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ 4 మార్కెట్స్ తర్వాత వచ్చే మార్కెట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో స్టార్ట్ చాలా క్లియరు. 1 2 3 4 కింద నుంచి పైకి సెల్లింగ్ కావాలంటే పై నుంచి కిందికి, అంటే మీరు బయింగ్ సైడ్ ఆపర్చునిటీ కోసం చూస్తే కింద నుంచి పైకి, సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ చూస్తే పై నుంచి కిందికి, ఓకేనా. సో మార్కెట్లో మీరు ఉన్న ట్రెండ్ని చూసుకోవాలి, ఓకేనా. ట్రెండ్ తెలవాలంటే ఎట్లా అంటే ఏం లేదు, జస్ట్ 200 EMA యాడ్ చేసినా కూడా మీకు ట్రెండ్ తెలుస్తుంది, ఓకేనా. 200 EMA మీద పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ ఉన్నట్టు, 200 EMA కింద మార్కెట్ నడుస్తుందంటే కాస్త డౌన్ సైడ్లో మార్కెట్ నడుస్తున్నట్టు, ఓకేనా. సో ఇక్కడ చూడండి 200 EMA బ్రేక్ చేసి ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత సో మనకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఎంత పైకి పోయిందో, ఓకేనా. 200 EMA మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది మీకు నేను చెప్పాలనుకున్న స్ట్రాటజీ, ఓకేనా. సో ఇది ఎక్కడ మీరు వినుండరు కంపల్సరీ, చాలా మన స్ట్రాటజీ చాలా కొత్తగా ఉంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, ఓకేనా. నేను 1 or 2 3కి పెట్టాను, సూపర్ హిట్ అయిపోయింది, ఆల్రెడీ జరిగేది చూపించాను. ఇప్పుడు జరగబోయేదాన్ని కూడా మనం పెట్టుకున్నాం, ఓకేనా. బట్ చూడాలి, ఇంకా మీరే దాన్ని నాకైతే కమింగ్ డేస్లో చూసి టెస్ట్ చేసి చెప్పాలి, ఓకేనా. సో ఇది మనకు FIB గురించి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాము, ఓకేనా. జోన్స్ చూసుకున్నాము, అండ్ మనము ఇంట్రాడేలో ఎలా డ్రాస్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్కి ఎలా పొజిషన్ ఎంట్రీ కోసం ఎలా యూజ్ చేసుకోవాలి, స్వింగ్ కోసం ఎలా, ఈ స్వింగ్ కోసం ఏమీ లేదు. ఏదైతే మనకు గోల్డెన్ బార్ ఉందో అది అప్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు మనం బై సైడ్ పోతాం, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్ పోతాం, అంతే, చాలా సింపుల్, ఓకేనా. ఇదే మనకు మీరు బై చేసుకోవాలనుకుంటే కింద నుంచి పైకి డ్రా చేస్తారు, సెల్లింగ్ కోసం అంటే పై నుంచి కిందకి డ్రా చేసుకుంటారు, చాలా సింపుల్, ఓకేనా. ఇది FIB రిట్రేస్మెంట్ పూర్తి నాలెడ్జ్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఈ మంత్ 15th నుంచి ఎవ్రీడే, ఓకేనా, 7:10కు మనకు లైవ్ క్లాసు యూట్యూబ్లో స్టార్ట్ అవుతుంది, ఓకేనా. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎన్ని డేస్, 45 days అనుకుంటున్నాము కోర్సు. సో హ్యాపీగా లైవ్లోనే మీకు డౌట్స్ అడుగుతూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాము, ఓకేనా. మీ పూర్తి నాలెడ్జ్ అయితే మీకు లైవ్లో వచ్చేస్తుంది. మీరు కోర్స్ కోసం ఎక్కడ పోయి డబ్బులు కట్టి వేస్ట్ చేసుకునే అవసరం లేదు. హ్యాపీగా 0 to హీరో, ఓకేనా. 0 to హీరో అంటాం కదా, 0 to హీరో నేర్చుకోండి, ఓకేనా. సో 0 to హీరో కాదు, 0 to హీరో అని చెప్తే సాగర్ గారి కోపం వస్తుంది. సో సాగర్ గారిని సాగర్ యూపీఐ ఉంటాడు, ఓకేనా. చునికానం పొందటే అని ఒక ఉంటాడు, మరి ఆయన జాగ్రత్త మరి, ఓకేనా. సో చూసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటానా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 15th నుంచి స్టార్ట్, ఎవ్రీ ఈవినింగ్ 7:10కి మనము రెడీగా వీడియోలు అయితే ఉంటాం, ఓకేనా. ఇప్పుడు నేను అనాలిసిస్ చెప్పడం లేదు, బ్యాంక్ నిఫ్టీ మీరే చేసుకుంటున్నారు అనాలిసిస్, చాలా సింపుల్గా మీరే ఇప్పుడు వెంటనే పోయి
మీ ఓపెన్ చేసి ఎఫ్ఐబి పెట్టి మీరే డ్రా చేసుకుంటున్నారు, నాకు వాట్సాప్కి పంపిస్తున్నారు. ఓకేనా? లేదు మీరు ఎఫ్ఐబితో పెట్టుకున్న లెవెల్స్ నాకు కామెంట్ అనేది చేయండి. ఓకేనా? ఇవాళ మార్కెట్లో మీకు ఇలా జరిగింది కూడా చెప్పండి, మీకు ఇలా నచ్చింది. ఓకేనా? ఇలాంటి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇంకా మీకు కావాలా? ఓకేనా? అవన్నీ మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా మంచి లైక్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.